హలో ఆల్. ఈ వీడియోలో 'దండోరా' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. మూవీ రన్ టైమ్ అయితే 2 అవర్స్ 5 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే నేను ఎక్కువ ఏం రివీల్ చేయదలుచుకోలేదు. సింపుల్ గా చెప్పేస్తాను. ఫిల్మ్ మొత్తం కూడా ఒక తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అయితే నడుస్తుంటుంది. ఒక డెత్ అయితే జరుగుతుంది ఆ విలేజ్ లో. ఆ డెత్ జరిగిన ఫ్యామిలీకి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఆ చనిపోయిన వాళ్ళని పాతి పెట్టడానికి, అదే క్రిమేషన్ చేయడానికి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారన్నమాట ఆ విలేజ్ లో. అసలు ఆ డెత్ ఎవరిది, మరి ఆ విలేజ్ లో ఏం జరిగింది, మరి వీళ్ళ ఫ్యామిలీ పడిన ప్రాబ్లం ఏంటి, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది 'దండోరా' మూవీ అన్నది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. ఆల్రెడీ నైట్ 'శంబాల' మూవీ రివ్యూ అయితే పెట్టడం జరిగింది. ఇన్ కేసు నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్ ప్లే చేస్తాను, చెక్ చేసండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. సో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాలో కూడా ఫాలో కొట్టండి. సో బ్యాక్ టు బ్యాక్ రివ్యూస్ వస్తున్నాయి కాబట్టి సెకండ్ ఛానల్ లో కూడా కంటెంట్ పెడతాము. ఇన్స్టాలో ఫాలో కొడితే అలాంటి నోటిఫికేషన్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఇట్ వాజ్ ఓకే భయ్యా, పర్లేదు అనిపించింది. ఫస్ట్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్సెస్ అయితే హైలైట్ అనిపించాయి నాకు. మెయిన్ గా శివాజీ గారి పర్ఫార్మెన్స్ భయ్యా చాలా న్యాచురల్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ నవదీప్ గారు సర్పంచ్ క్యారెక్టర్ లో అదిరిపోయారు. అంటే బిందు మాధవి గారు చాలా బోల్డ్ రోల్ ఉంటుంది, ఛాలెంజింగ్ ఉంటుంది. ఆమె క్యారెక్టర్ కూడా చాలా ఇంపాక్ట్ ఫుల్ సపోర్టింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయి అనమాట. అండ్ మెయిన్ గా క్యాస్ట్ అందరూ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యారు. ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్సెస్ తో ప్యాక్ ఆడేస్తారు. వాళ్ళ స్క్రీన్ ప్రెసెన్స్ వల్ల మీరు మూవీ బోర్ కొట్టకుండా చూడగలుగుతారు అనమాట. సో అందుకే పర్ఫార్మెన్సెస్ అయితే చాలా స్ట్రాంగ్ అనిపించింది నాకు. అండ్ రెలవెంట్ సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. మీకు మూవీ మొత్తం చాలా హార్డ్ రియాలిటీ ఉంటుంది భయ. అదే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి, అది కూడా మోడర్న్ టైమ్స్ లో. ఎస్పెషల్లీ ఆ బరియల్ గ్రౌండ్ గురించి, హానర్ క్రైమ్స్ గురించి, ఆ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి, వీటిని చాలా పాయింట్అవుట్ చేసి చూపిస్తుంటారు అన్నమాట. సో అదంతా కూడా చాలా ఎమోషనల్ వేలో అనిపిస్తుంది కొన్ని కొన్ని చోట్ల. అండ్ అని చెప్పేసి మరి టూ మచ్ ఎమోషనల్ కి వెళ్ళిపోకుండా కొన్ని చోట్ల సర్కాస్టిక్ వే అండ్ ఒక లిటిల్ హ్యూమర్ పెట్టుకుని తీసుకెళ్తారు. సో అది కూడా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ సెటప్ గానీ, తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్, అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఒకే స్టోరీ స్టిక్ అవ్వకుండా 2-3 సబ్ ప్లాట్స్ ఉంటాయి అనమాట. నాకు అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. లవ్ స్టోరీ పరంగా కానీ ఇదంతా కూడా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. అండ్ ఆ సబ్ ప్లాట్స్ కి ఇచ్చిన క్లోజర్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించదు. అండ్ ఈవెన్ క్యారెక్టర్ చేసే కొన్ని పనులు, వాళ్ళ డెసిషన్స్ ఇవన్నీ కూడా మరి కొన్ని ఫోర్స్డ్ గా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఏదో స్టోరీ అలా తీసుకెళ్లాలి కాబట్టి ఎలా చేద్దాము అన్నట్టుగా చేసినట్టు అనిపించింది తప్ప ఒక నేచురల్ ఫ్లో అన్నది ఉండదు. మూవీ కూడా పెద్దగా సర్ప్రైజెస్, ట్విస్ట్లు కూడా ఎక్కువే ఉండవు అనమాట. సో ప్రిడిక్టబుల్ గా వెళ్తూ ఉంటుంది. తెలుస్తుంటుంది మీకు ఏం జరగబోతుంది ఏంటని చెప్పేసి. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ కొంచెం అలా డిప్ అయింది భయ్య. నాకు అంత ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. ఓవరాల్ గా అయితే ఇట్ వాస్ పర్లేదు అనిపించేది. మూవీ అయితే ఖచ్చితంగా చూడొచ్చు, ట్రై చేయండి. మీ దగ్గర కానీ అమౌంట్ ఉంటే, మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, థియేటర్ లో ఎంజాయ్ చేయండి. ఓకే, మీకు ఎక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.